श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय। రమణ పెరియ పురాణము కావ్యకంఠ గణపతి ముని. అది 19వ శతాబ్దపు చివరి భాగము. బెంగాల్లోని నవ ద్వీప్లో అనేక మంది పండితులు, గణిత శాస్త్రవేత్తలు, కవులు, ఒక సంగీత విద్వాంసుడు, ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు, ఇంకా ఇతరుల మధ్య ఒక 14 పిల్లవాడు కూర్చుని ఉన్నాడు. గణిత శాస్త్రజ్ఞులు ఒక 6 అంకెలు గల సంఖ్యను వేరొక 6 అంకెలు గల సంఖ్యచే గుణకారము అంటే హెచ్చువేత చెయ్యమన్నారు. ఒక కవి ఒక పద్యములోని చివరి 2 పాదములు చెప్పి ఆ పద్యము మొదటి 2 పాదాలను అదే ఛందస్సుతో పూరించమన్నాడు. రెండవ కవి ఒక విషయమునిచ్చి దానిపై వెంటనే సంస్కృతములో 4 పంక్తులు గల పద్యాన్ని అనువుగా ఆసువుగా చెప్పమన్నాడు. ఖగోళ శాస్త్రజ్ఞుడు ఒక క్లిష్టమైన గ్రహాల స్థానాలు గల పటాన్నిచ్చి దాని పర్యవసానం ఎలా ఉంటుందో చెప్పమన్నారు. ఒక సంగీత శాస్త్రవేత్త ఏనాడో మరుగున పడిపోయిన అంటే సంగీత రాగాన్ని చిన్నగా పలికి ఆ రాగమేదో గుర్తించమని ఆ బాలుని కోరారు. ఇంకొక వ్యక్తి ఏదో పాత తారీఖు, ఉదాహరణకు ఫిబ్రవరి 18, 1756 ఆ రోజు ఏ వారమో తెలపమన్నారు. ఇవన్నీ చాలదన్నట్లు వేరొక వ్యక్తి ఆ బాలుని వెనుక నిలబడి చిన్న గులకరాళ్లను అతని వీపు పైకి విసురుతూ ఉంటాడు. వాళ్ళంతా ఆ సమస్యలన్నీ ఇస్తున్నప్పుడు ఎన్ని గులకరాళ్లు విసిరబడ్డాయో ఆ బాలుడు లెక్క గుర్తించుకోవాలి. ఆ బాలుడు వారందరికీ వెంటనే తడుముకోకుండా ఖచ్చితంగా, తెలివిగా సరైన జవాబులిచ్చి ఆశ్చర్యంలో మునిగిన ప్రేక్షకుల అభినందనలను అందుకున్నాడు. ఆ అద్భుత బాలుడే కావ్యకంఠ గణపతి ముని. ఆ బాలుడు అచిర కాలంలోనే భారతదేశమంతటా పేరు పొందాడు. ఆయనే తరువాత కాలంలో రమణ మహర్షి ప్రముఖ శిష్యులలో ఒకరైనారు. ఆయన పుట్టకముందు వారి తల్లిదండ్రులకు సంతతి లేదు. ఆయన తండ్రి కాశీకి వెళ్లి అచటి విఘ్నేశ్వర ఆలయంలో ప్రార్థన చేశారు. గణేశుని ప్రతిమ జీవం పోసుకుని తన వద్దకు కదిలి వచ్చి తనలో ఐక్యమైపోయినట్లుగా ఆయనకు తోచింది. అదే సమయానికి ఆయన భార్యకు ఆ ఊరి ఆలయంలోని అమ్మవారు వెలుగుగా మారి తనలోనికి ప్రవేశించినట్లు కనిపించింది. కొలది కాలంలోనే వారికి ఒక కుమారుడు కలిగాడు. గణేశుని పట్ల కృతజ్ఞతా సూచకంగా వారా బాలునికి గణపతి అని పేరు పెట్టారు. కాని ఆ బాలుడు ఏమీ మాట్లాడకపోవుటచే తల్లిదండ్రులు నిరాశ చెందారు. 5 సంవత్సరాల వరకు ఏ హావభావాలు లేకుండా, మాటలు లేకుండా ఉండిపోయాడా బాలుడు. అంతేకాక మూర్ఛలతో సహా అనేక రకాలైన రోగాలు అతనిని బాధించేవి. నిస్సహాయ స్థితిలో ఆ వ్యాధి నయం చేయటానికి ప్రాచీన కాలంగా వస్తూ ఉన్న పద్ధతిలో ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి ముద్ర వేశారు. దీనితో చాలా మార్పు వచ్చింది. ఈ పని వలన బాలునిలో నిద్రాణంగా ఉన్న ప్రతిభా పాటవాలు వెలుగు చూశాయి. ఆ బాలుడు అద్భుతమైన ప్రజ్ఞాపాటవాలు కలవాడయ్యాడు. ఆయన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఏది చదివినా చక్కగా అర్థం చేసుకుని తిరిగి పొల్లుపోకుండా చెప్పగలగటం ఎన్నో రెట్లు పెరిగాయి. 9 సంవత్సరాల వయసు వచ్చేసరికి సంస్కృత భాషపై పట్టు సాధించారు. 15 సంవత్సరాల వయసుకు వేదాలు, ఉపనిషత్తులు ఔపోసన పట్టారు. 14 వయసులో ఆయన సంస్కృతంలో ఒక నాటకాన్ని రచించారు. ఇది ఇప్పటికీ కూడా ఆ భాషలో పేరెన్నిక గన్న నాటకాలలో ఒకటిగా ప్రశంసింపబడుతుంది. ప్రాచీన పురాణాలు ఋషులు తపస్సు చేస్తే భగవంతుడు వారికి ప్రత్యక్షమై వరాలను ప్రసాదించారని తెలుపుతాయి.
వీటి వలన తీవ్రంగా ప్రభావితులైన కావ్య కంఠులు తాను కూడా అట్టిది సాధించాలి అనుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నప్పటికీ దైవ దర్శన ఆకాంక్ష ఆయనలో తీవ్రతరమైంది. ఆయన సుదీర్ఘమైన తీర్థయాత్ర ప్రారంభించి అనేక ఆలయాలను, గంగ వంటి పవిత్ర నదులను సందర్శించి తపస్సు చేశారు. ఆయన తపశ్చర్య చాలా తీవ్రమైనది. మౌనంగా, నిశ్చలంగా, నిరాహారంగా దీర్ఘకాలం పాటు తపస్సు చేశారు. శాస్త్రోక్తమైన సిద్ధాంతాలన్నింటినీ ఖచ్చితంగా పాటించి సాంప్రదాయం ప్రకారం తపస్సు చేసిన దేవుడాయనకు ప్రత్యక్షమవ్వలేదు. ఒక మార్గంలో తపస్సును ఆచరిస్తే దైవ దర్శనం కాకపోతే వేరొక మార్గాన్ని ఎంచుకుని అందులోనూ అంతే తీవ్రంగా తపస్సు చేశారు. ఏ మార్గమూ ఫలితాన్ని ఇవ్వకపోయేసరికి చిట్ట చివరి మార్గంగా పరమశివుని యొక్క పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశములకు సంబంధించిన ప్రదేశాల్లో తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నారు. ఈ 5 క్షేత్రాలను ఒక నిర్ణీత క్రమంలో దర్శించి చివరకు అగ్ని క్షేత్రమైన అరుణాచలానికి రావాలి. తేజోలింగం అయిన ఈయన సన్నిధిలో తపస్సు ఫలిస్తుందని వాడుక. కావ్యకంఠులు ప్రతి చోట అవసరమైన పూజాది క్రతువులు అన్నీ చేసి చిట్ట చివరకు 1904లో అరుణాచలానికి కొండపైకి భగవాన్ దర్శనానికి వెళ్ళగా కనులు మూసుకుని సమాధి నిష్టలో ఉన్న భగవానుని చూశారు. ఆయన మౌనం వీడకపోవటంతో నిస్పృహ చెంది కిందకు వెళ్ళిపోయారు. తిరువణమలైకు దగ్గరలో ఉన్న వెల్లూరు అనే ఊరిలో ఉపాధ్యాయునిగా చేరి తన సాధన కొనసాగించారు. 1907లో ఆయన తీవ్రంగా నిరాశ చెంది విరక్తితో తన జీవితమే వ్యర్థమని తలిచారు. ఆయన వేదాలు, పురాణాలను క్షుణ్ణంగా చదివినప్పటికీ కుండలిని శక్తి అనుభవం పొందినప్పటికీ ఆ శక్తి యొక్క మూలంలో స్థిరంగా నిలవటం ఇంకా ఆయనకు చేతకాలేదు. శృతులలో చెప్పబడిన ప్రకారం దైవాన్వేషణకు చిట్ట చివరి మజిలీ అరుణాచలమే. అందుకని నేను తిరిగి అరుణాచలం వెళ్తాను. ఈసారి కనుక దైవ దర్శనం జరగకపోతే వేదాలు, ఉపనిషత్తులు, హిందూ పురాణాలు కవుల ప్రేలాపనలే అని చాటుతాను అని నిర్ణయించుకుని ఆయన అరుణాచలానికి వచ్చారు. అరుణగిరి ప్రదక్షిణ మార్గంలో 8 దిక్కులలోనూ 8 శివాలయాలు ఉన్నాయి. తన శక్తి కొలది తీవ్రంగా తపస్సు చెయ్యాలనే దృఢ నిశ్చయంతో ఆయన నైరుతి దిక్కున ఉన్న నిరుది లింగం ఆలయాన్ని చేరుకున్నారు. ఆ కాలంలో ఆ గుడి చుట్టూ అరణ్యం ఉండేది. ఆ పెద్ద ఎండిపోయిన వృక్షము యొక్క తొర్రలో కూర్చుని అన్నపానీయాలు లేకుండా మౌనంగా తపస్సు ప్రారంభించారు. 5-6 రోజుల తరువాత దివ్య జనని ఆయనతో ఇలా అన్నారు: నీకు గురువు లేకుండా నీ లక్ష్యాన్ని సాధించలేవు. నీ గురువు ఆ కొండపై ఉన్నారు. నీవు ఆయన పవిత్రమైన పాదాల చెంత శరణాగతి చెందితే నీకాయన అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడే వెళ్ళు. కావ్యకంఠులు ఒక్క ఉదుటున తొర్రలో నుండి బయటకు వచ్చారు. అప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది. ఎండ తీవ్రంగా ఉంది. కార్తీక దీపోత్సవ సమయం కనుక వందలాది మంది గిరి చుట్టూతా ఉన్నారు. దేనిని లెక్క చెయ్యక విరూపాక్ష గుహకు పరుగులిడుతూ వెళ్లారాయన. అక్కడ భగవాన్ ఒంటరిగా గుహ బయట కూర్చుని ఉండటం చూశారు. భగవాన్ తన అనుగ్రహ వీక్షణాలను ఆయనపై ప్రసరింపచేశారు. మిగిలిన భక్తుల వలనే ఈయన కూడా భగవాను నుండి చూపు మరల్చుకోలేక స్థాణువై నిలబడ్డారు. గొప్ప పండితులైనటువంటి కావ్యకంఠులు ఇంతకు మునుపు ఏ మానవుని ముందు ప్రణమిల్లలేదు. తన ప్రమేయం లేకుండానే ఆయన ఆ యువ సన్యాసి పాదాల ముందు సాగిలబడ్డారు. ఆయన భగవాన్ పాదాలను గట్టిగా పట్టుకుని ఇలా ఆక్రోశించారు: చదువవలసినవన్నీ చదివాను,
వేదాంతాన్ని పూర్తిగా అధ్యయనము చేశాను. హృదయం తృప్తి పడేటట్లుగా జపం చేశాను. అయినా తపస్సు అంటే ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎందుకని మీ పాదాల చెంతకు శరణార్థినై వచ్చాను. దయచేసి తమరు తపస్సు యొక్క స్వభావమేమిటో విశదపరచండి. సంస్కృతంలో తపస్సు అనే పదానికి అర్థం సత్యాన్ని అనుభవంలోనికి తెచ్చుకోవటం కోసం కఠోర నియమాలతో మనస్సు శరీరాలతో శ్రమించటం అని సాధారణ అర్థం. కానీ భగవాన్ ఆ మాట యొక్క గూఢమైన అర్థాన్ని కావ్యకంఠుల వారికి చెప్పాలనుకున్నారు. భగవాన్ ఆయన కళ్ళల్లోకి చూసి కొంతసేపటి తరువాత ఇలా అన్నారు. నేను అనేది ఎక్కడి నుండి పుడుతుందో గమనిస్తే మనస్సు దానిలో మునిగిపోతుంది. అదే తపస్సు. కావ్యకంఠుల వారు ప్రతి దినము తాను వేలకు వేల మంత్ర జపం చేస్తానని చెప్పగా భగవాన్ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు శబ్దం ఎక్కడి నుండి పుడుతుందో గమనిస్తే మనస్సు అందులో మునిగిపోతుంది. అదే తపస్సు అన్నారు. ఈ బోధ కావ్యకంఠుల వారిని ఎంతో ఆనంద పెట్టింది. చిట్ట చివరకు ఆయన క్రియాపూర్వకంగా సద్వస్తువు లేదా సత్యము తోటి ఎలా అనుసంధానమవచ్చునో అర్థం చేసుకున్నారు. పరమానందము తెరలుగా ఆయనలో గంటల తరబడి ప్రవహించింది. మహాత్ముని సన్నిధిలో ఎట్టకేలకు ఆయన కనులు తెరిచి పక్కనే ఉన్న పరిచారకుడైన పళనిస్వామిని ఆ మహాత్ముని పేరేమిటని అడిగారు. అప్పుడు ఆయన బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతున్నప్పటికీ ఆయన అసలు పేరు వెంకటరామన్ అని తెలుసుకున్నారు. కావ్యకంఠుల వారు భగవాన్ అసలు పేరు నుండి రమణ అనే పదాన్ని, ఆ స్వామిలో తాను భగవంతుని చూశారు కనుక భగవాన్ అని అంటే సంస్కృతంలో భగవాన్ అంటే దేవుడు అనే అర్థం. తపస్సు అనే పదానికి ఏ వేదము ఇవ్వలేనంత స్పష్టంగా అర్థాన్ని తెలియచెప్పారు కనుక వేద ఋషి అని. కావ్యకంఠుల వారికి భగవాన్ సామాన్య ఋషి కారు మహా ఋషి కనుక మహర్షి అని వీటన్నింటినీ కలిపి భగవాన్ రమణ మహర్షి అని ఆయన పేరు పెట్టారు. అంటే ఋషి అనే పదము ద్రష్ట అనే ధాతువు నుండి తయారైంది. ద్రష్ట అంటే చూచువాడు, భౌతిక నేత్రాలతో కాక అంతర నేత్రముతో చూసినవాడు అనియు, ఎన్నటికీ చెక్కు చెదరని సద్వస్తువుతో అనుసంధానమైన వాడని అర్థం. ఏ నామమైతే ఉచ్చరించగానే అసంఖ్యాక జనులను మౌనమైన నిశ్చలమైన సత్యంలోనికి పట్టి లాగుతుందో ఆ భగవాన్ రమణ మహర్షి అనే నామము మహామేధావి అయిన కావ్యకంఠ గణపతి మునిగారిచే ఇవ్వబడింది. అప్పటికే గణపతి మునిగారికి మహాపండితులైన దైవరాతుడు, కపాలి శాస్త్రి వంటి వారితో గూడి 200 మందికి పైగా శిష్యులున్నారు. ఆయన తన శిష్యులకు లేఖ వ్రాస్తూ, నేను నా గురువును కనుగొన్నాను, ఇటుపై నేను గురువును కాదు, మనకందరికీ భగవాన్ రమణ మహర్షియే గురువు అని వ్రాసారు. మరుసటి రోజు ఆయన భగవాన్ వద్దకు వెళ్లి, భగవాన్ నన్ను స్వీకరించండి అన్నారు. భగవాన్ ఆయన విన్నపాన్ని దయతో అంగీకరించి విరూపాక్ష గుహ దగ్గరలో ఉన్న మామిడి తోపు గుహ అంటే చూత గుహలో ఆయనను ఉండమన్నారు. ఆ మామిడి తోపు గుహ అంటే చూత గుహ విరూపాక్ష గుహకు దగ్గరలో ఉండుటచే గురు శిష్యులకు ప్రతి దినము ఒకరినొకరు కలుసుకోవటానికి అనుకూలంగా ఉండేది. భగవాన్ తన అనుగ్రహంతో గణపతి ముని గారు ఆధ్యాత్మికంగా పరిణతి చెందడానికి దోహదపడ్డారు. భగవాన్ కావ్యకంఠుల వారిని ఎంతో గౌరవంగా చూస్తూ మరింత గౌరవంగా సంబోధిస్తూ ఉండేవారు. ఒకరోజు కావ్యకంఠుల వారు భగవాన్ పాదాలను పట్టుకుని, భగవాన్ దయచేసి నన్నలా గౌరవపూర్వకంగా పిలవకండి, నేను మీ శిష్యుణ్ణి, మీ బిడ్డను, నన్ను అలాంటి పెద్ద పెద్ద గౌరవపూర్వకమైన మాటలతో పిలవవద్దు అని వేడుకున్నారు. కానీ భగవాన్ అలానే పిలిచేవారు. తరువాత కావ్యకంఠుల వారి అభిమానులు ఆయనను నాయన అని సంబోధిస్తారని తెలుసుకుని భగవాన్ కావ్యకంఠులతో, ఇక నుండి నేను మిమ్మల్ని
నాయన అని పిలుస్తాను అన్నారు. సంస్కృతంలో నాయన అంటే తండ్రి అని అర్థం. తెలుగులో నాయన అంటే బిడ్డ, శిష్యుడు అని అర్థం. దానికి గణపతి ముని ఒప్పుకున్నారు. ఇంకో విశేషం ఏమిటనంటే, కావ్యకంఠుల వారు అప్పటి వరకు గొప్ప శివభక్తుడిగా ఉంటూ అరూపమైన భగవంతుని పితృభావంతో ఆరాధించేవారు. ఆయన ఇదివరకెన్నడూ దైవాన్ని తల్లి భావంతో ఆరాధించలేదు. కానీ ఎప్పుడైతే అమ్మవారు ఆయనకు గురువును చూపించిందో అప్పటి నుండి ఆమెకు కూడా భక్తుడిగా మారిపోయారు. అంటే అరుణగిరిలో అరుణాచలేశ్వర ఆలయం ఉన్న భాగాన్ని ముందు భాగమని, నిరుది లింగం నుండి ఈశాన్య లింగం వరకు గల గిరి భాగాన్ని వెనుక భాగమని అంటారు. ఒక రహస్యం ఏమిటనంటే, గిరి ముందు భాగాన్ని తండ్రి స్వరూపమని, వెనుక భాగాన్ని మాతృస్వరూపమని భావిస్తారు. మానసికమైన, మార్మికమైన, భౌతికమైన, ప్రాపంచికమైన అద్భుతాలన్నీ మాతృస్వరూపం నుండే జరుగుతాయి. భగవాన్ భక్తుల జీవితాలలో జరిగే అద్భుతాలన్నీ నిరుద్ధి లింగం నుండి ఈశాన్య లింగం మధ్యలో జరిగినవే. కావ్యకంఠులు కూడా నిరుద్ధి లింగం వద్ద, అంటే జగజ్జనని మాతృరూపం వల్లనే త్రోవ చూపించబడ్డారు. గణపతి ముని అమ్మవారిని పొగుడుతూ 1000 సంస్కృత పద్యాలను వ్రాసి ఆమెకు కృతజ్ఞత తెలుపుకోవాలనుకున్నారు. ఆయన భగవానుడు వేడుకుని ఆయన సమ్మతితో రచన ప్రారంభించారు. ఒక పర్వదినం నాటికి ఈ 1000 పద్యాలను పూర్తి చేయాలనుకున్నారు. దురదృష్టవశాత్తు ఆయన జబ్బుపడి తాను నిర్ణయించుకున్న గడువు ముందు రోజు రాత్రికి కేవలం 700 పద్యాలను మాత్రమే పూర్తి చేశారు. ఆయన విరూపాక్ష గుహలోని భగవాన్ వద్దకు వెళ్లి తన సమస్యను విన్నవించుకున్నారు. భగవాన్ ఆయనను ప్రోత్సాహపరుస్తూ, దిగులు చెందకు, నేను వచ్చి నీతో పాటు కూర్చుంటాను అన్నారు. అది ఓ అద్భుతమైన దృశ్యం. యువకుడైన గురువుగారు కూర్చుని మౌనాన్ని ప్రసరింపచేస్తూ ఉంటే, ఆయన కంటే ఎంతో పెద్దవాడైన శిష్యుడుగా అసువుగా ప్రవాహం వలె పద్యాలను చెప్పుకుంటూ పోతూ ఉంటే, ఆయన శిష్యులు దీపం చుట్టూ కూర్చుని పొద్దుపోయే వరకు వ్రాయటం. కావ్యకంఠుల వారు మొదటి పద్యంలోని మొదటి పంక్తిని ఒక శిష్యునికి, రెండవ పద్యంలోని మొదటి పంక్తిని రెండవ శిష్యునికి, మూడవ పద్యంలోని మొదటి పంక్తిని మూడవ శిష్యునికి వరుసగా ఇలా చెప్పుకుంటూ పోయి, తిరిగి ప్రతి ఒక్కరికి రెండవ పంక్తిని నిర్విరామంగా చెప్పుకుంటూ పోయి రాత్రి 1:30కు 1000 పద్యాలను పూర్తి చేశారు. అప్పటి వరకు శిలాప్రతిమ వలె మౌనంగా ఉన్న భగవాన్ కళ్ళు తెరిచి, ఏమీ, నేను చెప్పినదంతా వ్రాసుకున్నావా అని అడిగారు. కావ్యకంఠుల వారు భగవాన్ పాదాలపై పడి, అవును భగవాన్, అవన్నీ మీరు చెప్పిన పద్యాలే అన్నారు. ఈ పద్య సంగ్రహాన్ని ఉమా సహస్రం అంటారు. ఉమా అంటే జగజ్జనని, సహస్రం అంటే సంస్కృతంలో 1000 అనర్థం. అందుకని జగజ్జననిని పొగుడుతూ 1000 పద్యాలు అని ఆ శీర్షిక అర్థం. కావ్యకంఠుల వారు అందులోని మొదటి 700 పద్యాలను అనేక మార్లు సవరించారు గాని భగవాన్ చే చెప్పబడినవిగా తాను భావించిన చివరి 300 పద్యాలను మాత్రం కదిలించలేదు. నేను రమణాశ్రమమునకు తిరిగి వచ్చిన పిదప నేను ఎంతగానో గౌరవించే కొందరు గణపతి ముని గురించి చెడుగా మాట్లాడుతూ ఉండేవారు తరచుగా. ఆయన చెప్పే అనుభవాలన్నీ ఆయన ఊహలకు రూపాలే, అంటే కల్పనలే అనేవారు వాళ్ళు. నా మీద వారి ప్రభావం పడింది. నేను గొప్ప పండితులు భగవాన్ సంభాషణలను గ్రంథస్థం చేసిన వారిలో ఒకరు అయిన మునగాల వెంకట్రామయ్య గారి వద్దకు వెళ్లి ఈ విషయమై వారిని అడిగాను.
మునగాల వారు కావ్యకంఠుల వారిని చూచి ఉండలేదు. అందువలన ఆయన తటస్థంగా ఉన్నారు. ఎందుకు ఈ మనుషులు కావ్యకంఠుల వారిని ఇంతగా దిగజారుస్తున్నారు అని అడిగి ఆయనపై ఉన్న ఆరోపణలన్నింటినీ వరుసగా ఏకరువు పెట్టసాగాను. గణేశన్, ఆగు అన్నారాయన ఆశ్చర్యంతో. నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని నన్ను అడిగారు. నాకు చెప్పిన పేర్లన్నింటినీ ఏకరువు పెట్టాను. వారు ఒక అభిప్రాయాన్ని చెప్పారు. నీవు స్వీకరించవు. అవి సత్యమేనని నీకు దృఢంగా తెలుసా అన్నారు. నేను తికమక పడ్డాను. ఎవరి అభిప్రాయం నిజమో మనమెలా తెలుసుకోగలం అన్నాను నేను. మునగాల వారన్నారు, గణేశన్, ఈ రహస్యం నీకు తెలియదా? భగవాన్ ఏది చెబితే అది సత్యం. మిగిలిన వారెవరు చెప్పేదైనా వారి అభిప్రాయం మాత్రమే. నాకు ఇంకా సంతృప్తి కలగలేదు. కావ్యకంఠుల వారికి ఇంకా అనేక సంకల్పాలు ఉండుటచే వారు ఆత్మసాక్షాత్కారం పొందినవారు కారు అనే సంవాదాన్ని నేను చదివాను. ఆయనను విమర్శించేవారెప్పుడు ఈ సంవాదాన్ని ఉదహరించేవారు. మునగాల వారు ఇలా అన్నారు, నేను భగవానును ఈ విషయమే ప్రశ్నించాను. కావ్యకంఠుల వారికి సాక్షాత్కారం కలగలేదని ఫలానా గ్రంథంలో వ్రాయబడింది కదా అని. భగవాన్ నాతో ఏమన్నారంటే, అవి నేను చెప్పిన మాటలు కావు. ఆ లేఖకులు నేనా విధంగా అనాలని అనుకుని ఉంటారు. మునగాల వారు నాకిలా సలహా ఇచ్చారు. భగవాన్ ఏమి చెబితే దానిని అనుసరించు. సత్యానికి చేరువు అవుతావు. ఇతరుల అభిప్రాయాలు, అందులోనూ మనుషుల మధ్య విభేదాలు కలిగించే వాటిని, మహాత్ముల గురించి గాని మరెవరి గురించి గాని నువ్వు లెక్క చేయవద్దు. సాధకులు ఏ మహాత్ముని పైన కువిమర్శలను పట్టించుకోరాదు. నువ్వు ప్రగతి సాధించాలంటే గుర్తించుకోవలసిన మొదటి సూత్రమిది. విమర్శకులు చెప్పేవి వారి అభిప్రాయాలే. నీవు వాటిని నమ్మితే నీ మనసుకే బందీవైపోతావు. కావ్యకంఠుల వారికి చాలా ఉన్నతమైన సంకల్పాలుండే మాట నిజమే, కాని అవి వట్టి సంకల్పాలు కావు, సత్సంకల్పాలు. సత్సంకల్పం అంటే దేనినో సాధించాలనే గాఢమైన కోరిక. 1908లో కావ్యకంఠుల వారు భగవానుడిలా అడిగారు, నా సంకల్పాలన్నీ నెరవేరాలంటే నేను అనే ఆలోచనకి మూలాన్ని వెతికితే సరిపోతుందా, లేక మంత్రజపము, సామూహిక మంత్రోచ్చరణ అవసరమా అని అడుగుగా, నేను అనే తలంపుకు మూలాన్ని అన్వేషించితే చాలు, సరిపోతుంది అని భగవాన్ అన్నారు. భగవాన్ మొదటనే ఈ సలహానిచ్చినప్పటికీ కావ్యకంఠుల వారు తన వాదనను కొనసాగించి, మరి నా ఆశయాలు, సంకల్పాలు మాటేమిటి అన్నారు. భగవాన్ అప్పుడు, మీరు ఆ భారాన్నంతటినీ భగవంతునిపై ఉంచితే మంచిది. మీరు స్వేచ్ఛగా ఉండవచ్చును. ఆయన పని ఆయన చూసుకుంటారు. కొంతమంది ఇంతవరకు మాత్రమే ఉటంకిస్తారు. తరువాత ఏమి జరిగిందో భగవాన్ నాతో చెప్పారు. తొలుత కావ్యకంఠుల వారు భగవాన్ సలహాలోని నిగూఢమైన అర్థాన్ని గ్రహించలేదు. కొన్ని సంవత్సరాల తరువాత ఆయన భగవాన్ వద్దకు వచ్చి, భగవాన్, నా సంకల్పాలన్నింటినీ మీ పవిత్రమైన పాదాలకు అర్పించి వేస్తున్నాను అన్నారు. ఆయనకు భగవానును మించిన దేవుడు లేడు. కావ్యకంఠుల వారు ఆయన శిష్యులు కూడా అదే పనిగా భగవానును ప్రశ్నిస్తూ ఉండేవారు. ఆ సమాధానాలను వెంటనే వ్రాసిపెట్టకపోయినప్పటికీ నాయనకు గల అద్భుతమైన జ్ఞాపక శక్తితో ఆయన భగవాను సమాధానాలను పద్యముల రూపంలోనికి మార్చి, ఇది రమణ గీతలోని 3వ అధ్యాయంలోనిది. ఇది రమణ గీతలోని 2వ అధ్యాయంలోని 8వ పద్యము. అప్పటికి ఆయన రమణ గీత ఇంకా వ్రాయలేదు. ఆయన చెప్పే మాటలకు వినేవారు ఆశ్చర్యపోతూ ఉండేవారు. చివరకు ఒకరోజు ఆయన సావధానంగా కూర్చుని 300 పద్యాలు గల రమణ గీతను సంపూర్ణంగా వ్రాసేశారు. ఆయన ప్రశ్నలను, సమాధానాలను వ్రాసి భగవానికి చూపించగా
ఆయన వాటిని పరిశీలించి 100కి 100 పాళ్ళు సరిగా ఉన్నాయని అన్నారు. రమణ గీతలో స్త్రీలను గూర్చిన ప్రశ్నలలో ఒకదానికి భగవాన్ ఇచ్చిన సమాధానం ప్రబోధాత్మకంగా ఉంది. నాయన భగవానును, ఏమి స్త్రీలు పురుషులతో సమానం కాదా అని అడగగా భగవాన్, స్త్రీ అయితేనేమి పురుషుడైతేనేమి అది దేహానికి సంబంధించినది, ఆత్మకు ఏ భేదాలు ఉండవు అన్నారు. కావ్యకంఠుల వారు, స్త్రీలు వేదములలో పాండిత్యం సంపాదించగలరా అని ప్రశ్నించగా నిస్సందేహంగా అని భగవాన్ సమాధానమిచ్చారు. స్త్రీలు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరా, వారు జ్ఞానులు కాగలరా అని కావ్యకంఠుల వారు ప్రశ్నించగా నిస్సందేహంగా కాగలరు. ఒక జీవి ఆత్మ సాక్షాత్కారం పొందటానికి భౌతికమైన భేదాలు అడ్డురావు అన్నారు భగవాన్. 1922లో భగవాన్ తల్లిగారు మహాసమాధి చెందినప్పుడు భగవాన్ ఆమెను సమాధి చేసి దానిపై సమాధిని గొప్పగా ఆలయాన్ని నిర్మించాలని అనుకోలేదు. శృతుల ప్రకారం, రమణ గీతలోని మీ వచనాల ప్రకారం ఆమె సాక్షాత్కారం పొందిన జీవి. అందుకని ఆచార ప్రకారం ఎంతో పవిత్రంగా సమాధి చెయ్యబడాలి అన్నారు కావ్యకంఠుల వారు. ఆమెకు జ్ఞానులకు వలె సమాధి నిర్మించడం, దానిపై ఆలయాన్ని నిర్మించడం, కార్యరూపం దాల్చడం ఆయన పట్టుదల వల్లనే జరిగింది. ఆలయానికి మాతృభూతేశ్వర ఆలయం అని పేరు పెట్టింది కూడా ఆయనే. మాతృభూతేశ్వరుడు అంటే మాతృరూపం దాల్చిన ఈశ్వరుడు అని అర్థం. ఈ విధంగా మాతృభూతేశ్వరాలయం, అది కేంద్రంగా రమణాశ్రమం నిర్మించబడటము అనే సంకల్పం ఆయన నుంచి వచ్చిందే. కావ్యకంఠుల వారు మహాపురుషులు. ఆయన తీవ్ర తపశ్చర్య వలన ఆయనకు కుండలిని జాగృతమైంది. శృతుల ప్రకారం కుండలిని తలలోని సహస్రారం నుండి వెలువడి సూర్యుని చేరుతుంది. కావ్యకంఠుల వారికి అలా జరగటం ఇష్టం లేదు. ఆయన భగవాన్ శిష్యులు కావున భగవాన్ చేతిని తన తలపై అంటే శిరస్సుపై ఉంచవలసిందిగా కోరారు. తరువాత కావ్యకంఠులు ఇలా అన్నారు, భగవాన్ వారి చేతులను నా శిరస్సుపై ఉంచగానే చల్లని వెన్నెల నాపై వర్షించినట్లయి అనిపించింది. నొప్పి పూర్తిగా ఉపశమించింది. ఇలా జరగడానికి ముందు ఆయన శిష్యులు ఏదో ఆవిరి వంటిది పల్చగా ఆయన శిరస్సు పైభాగం నుండి వెలువడటం చూసినట్లు చెప్పారు. మా గురువుగారు టీకే సుందరేశ అయ్యర్, కుంజుస్వామి, విశ్వనాథ స్వామి భగవాన్ కావ్యకంఠులపై అనుగ్రహం చూపిన సంఘటన మరొకటి చూశారు. ఒకానొకప్పుడు చెన్నై దగ్గరలోని తిరువత్తియూర్లో గణేశుని ఆలయంలో తపస్సు చేసుకుంటుండగా ఆధ్యాత్మిక పురోగతి లభించుట లేదని కావ్యకంఠుల వారు భావించారు. నాకు సాయం చెయ్యండి అని ఆయన భగవానుని ప్రార్థించారు. దానికి సమాధానంగా భగవాన్ ఆయన ముందు ప్రత్యక్షమై తన చేతిని ఆయనపై ఉంచి ఆధ్యాత్మిక పురోగతిలోని అవరోధాన్ని తొలగించి అంతర్ధానమైపోయినట్లు అనిపించింది. వెంటనే కావ్యకంఠుల వారు జరిగిన దానిని తన శిష్యులకు వివరించారు. అదే సమయంలో రమణుల స్కందాశ్రమంలో ఇలా చెప్పారు, నేను పడుకుని ఉండగా నా శరీరం అకస్మాత్తుగా గాలిలో తేలసాగింది. నేను తిరువత్తియూర్ అనే పేరు విన్నాను. నేను ప్రధాన వీధి గుండా నడుస్తూ అచట వినాయకుని గుడి చూసి అందులోకి వెళ్ళాను. తరువాత అకస్మాత్తుగా స్కందాశ్రమంలో ఉన్నాను. అది నాయన సంకల్పం. వెళ్ళాలనేది నా కోరిక కాదు. సిద్ధులు, పురాణాలలోని మునులు, మహాత్ములు ఆకాశ గమనం ఎలా చేసేవారన్నది ఈ అనుభవంతో నాకర్థమైంది. అదే నా విషయంలో కూడా జరిగి ఉంటుంది. అది నా కోరిక వల్ల జరిగింది కాదు, కావ్యకంఠుల వారి కోరిక వల్లనే అలా జరిగి ఉంటుంది. ఒకనాడు భగవాన్ నాయన సుందరేశ్ అయ్యర్ మిగిలిన భక్తులు కొండపై నుండి కిందకి దిగి వస్తూ ఉండగా భగవాన్ అకస్మాత్తుగా ఆగి, నాయనా ఇప్పుడు నా వైపు చూడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు,
గ్రహాలు అన్నీ నా నడుము చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నవి. అక్కడున్న వారికి ఆ దృశ్యం కనబడలేదు, కానీ భగవాన్ శరీరం గొప్ప తేజస్సుతో వెలిగిపోవటం వారు చూశారు. సంభ్రమాచర్యాలతో భక్తులందరూ భగవాన్ ఎదుట సాష్టాంగపడి పురుష సూక్తం చదివారు. పురాతన కాలంలో ఋషులు సూర్య చంద్రులు నేత్రములుగా గల సర్వేశ్వరుడు అయిన శ్రీమన్నారాయణుని స్తుతిస్తూ పురుష సూక్తాన్ని పఠించేవారు. భగవాన్ అనుగ్రహం వల్ల కుండలిని తిరువత్తియూర్ సంఘటనల తరువాత ఒక విద్యుత్ ప్రవాహము కావ్యకంఠుల వారి శరీరం గుండా ప్రవహిస్తున్నట్లుగా నిర్ధారణ చేసుకున్నారు. అందుమూలంగా ఆయన పాదరక్షలు లేకుండా నేల మీద నడిస్తే విద్యుదాఘాతం తగిలేది, అంటే ఎలక్ట్రిక్ షాక్ తగిలేది. అందుకని ఆయన కొయ్యతో చేసిన పావుకోళ్లు వేసుకోవటం ప్రారంభించారు. కానీ భగవాన్ సమక్షంలో ఆయనపై గౌరవం కొద్దీ వాటిని దూరంగా విడిచిపెట్టేవారు. భగవాన్ కావ్యకంఠులపై దయతో, నాయన వస్తున్నారు, ఆయన చెప్పులు లేకుండా నడవలేరు, ఆయన కూర్చోడానికి చెక్క పలకను వేసి నడవడానికి ఉన్ని దుప్పటి పరచండి అని చెప్పేవారు. మనము భగవాన్కు కావ్యకంఠులకు మధ్య గల అనుబంధాన్ని గౌరవించాలి. గురువు శిష్యునిపై ఎటువంటి అభిప్రాయము కలిగి ఉన్నారనేది ముఖ్యము, కానీ ఒక శిష్యుడు తోటి శిష్యునిపై ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారనేది అనవసరం. భగవాన్ అంతటి మహనీయులు. నాయనను ఎంతగా అభిమానించేవారో భగవాన్ శిష్యులు, సాధకులు గమనించవలసిన విషయం. భగవాన్ భక్తులు కావ్యకంఠ గణపతి మునికెంతో రుణపడి ఉంటారు. మొదటగా గురువుగారికి అంత ప్రశస్తమైన పవిత్రమైన నామధేయాన్ని ఒసగారు. రెండవది, గురువుగారు మౌనాన్ని వీడి మాట్లాడేటట్లు చేసింది ఆయనే. అంతకు ముందు గంభీరం శేషయ్య గారు, శివప్రకాశం పిళ్ళయ్య గారు, ఇతరులు భగవాన్ మౌన దీక్షలో ఉన్నారనుకుని వ్రాతపూర్వకంగా ప్రశ్నోత్తరాలు కొనసాగించేవారు. తొలుతగా కావ్యకంఠుల వారికే మౌలికమైన సమాధానాలు ఇవ్వటం ప్రారంభించారు. సంస్కృతంలో ఆర్య ఛందస్సులో ఒక పద్యం వ్రాయమని భగవానును పట్టుబట్టింది ఆయనే. ఆర్య ఛందస్సు సూత్రాలను వివరించి పద్యం వ్రాయమని నాయన పదే పదే భగవానుని కోరారు. మరుసటి దినము వారికి ఆశ్చర్యం కలిగేటట్లు ఏ విధమైన తప్పులు లేకుండా 2 పద్యాలను వ్రాసి చూపించారు భగవాన్. ఆ మర్నాడు మరొక 3 పద్యాలను వ్రాసారు. ఈ 5 పద్యాలు అరుణాచల పంచరత్నము అనే పేరుతో భగవాన్ సమాధి ముందు ప్రార్థనా గీతంగా పాడబడుతున్నాయి. ఈ అరుణాచల పంచరత్నము యొక్క 5 పద్యాలకి అర్థము క్రింద మనము చదువుకుందుము. 1. దయచే నిండిన సముద్రమా, కిరణ పంక్తిచే మింగబడిన గొప్ప ప్రపంచ రూపము గలవాడవైన అరుణాచల పరమాత్మ, హృదయ పద్మము మిగుల వికసింపచేయుటకై సూర్యుడవగుమా. 2. అరుణాచలుడా, నీయందీ చిత్రమంతయు బుట్టి నిలచి లయమగుచున్నది. ఆత్మస్వరూపుడవు అగుట చేత హృదయమునందు నేను అని ఓయి నాట్యమాడుతున్నావు కదా, దాని వలన నీకు హృదయమనే పేరు కలిగెనను అనుచున్నారు. 3. ఆ నేను అనునది ఎచ్చటి నుండి వచ్చుచున్నది అని లోపల ప్రవేశించిన నిర్మలమగు బుద్ధిచే వెదకి తనదియగు రూపమును తెలుసుకుని, అరుణాచలుడా సముద్రమునందలి నదివలె నీయందే చేరుకున్నాడు. 4. ఓయి అరుణాచలుడా, బాహ్య విషయమును వదిలి నిరోధించిన ప్రాణముచే నిరోధించబడిన మనస్సుచే యోగి నిన్ను ధ్యానించుట చేత నీ అందలి వెలుగును చూచుచున్నాడు. ఈ నీ వెలుగు గొప్పది. 5. నీ అందర్పించిన మనస్సుచే సర్వమును నీ ఆకారముగా ఎప్పుడును చూచుచున్నవాడై అనన్యమగు భక్తి చేత
నిన్నెవడు ధ్యానించుచున్నాడో ఓయి అరుణాచలుడా వాడు సుఖ స్వరూపుడవగు నీయందు మునిగిన వాడే విజయమునందుచున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।